ఎవరి దగ్గరైనా బైబిల్ ఉందా? ఐ మీన్ ఎవరైనా బైబిల్ తీసి 5 వర్సెస్ 5వ అధ్యాయం 22, 23 వచనాలు చదువుతారా? ఆర్ యూ హియరింగ్ మీ? యాహ్! ఎనీవన్ కెన్ రీడ్. చదవాలా తమ్ముడు? అన్నయ్య ఒకసారి వర్డ్స్ చెప్పండి. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 22 వచనం, 23 వచనం. ఓకే అన్నయ్య. But the fruit of the Spirit in love is love, joy, peace, forbearance, kindness, goodness, faithfulness, gentleness, and self-control. Against such things there is no law. Those who belong to Christ Jesus have crucified the flesh with its passions and desires. థాంక్ యూ సిస్టర్. ఓకే. మనం బైబిల్‌లో మొట్టమొదటిసారిగా ఫలములు అనే పదాన్ని ఇక్కడ చదువుతాం. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం అనగా బట్ ఫ్రూట్స్ ఆఫ్ ది స్పిరిట్ అన్నట్టుగా మాట్లాడతాడు. చాలా జాగ్రత్తగా ఆలోచించేద్దాం. అసలే ఫ్రూట్స్ ఆఫ్ ది స్పిరిట్ అంటే ఏంటి? అసలు అవెన్నున్నాయి? బైబిల్‌లో ఇది ఒక్కసారేనా పౌలు గారు దాని గురించి మాట్లాడారు? ఇంకే భక్తుడు మాట్లాడలేదా? యేసు ప్రభువు వీటిలి గురించి మాట్లాడలేదా? అసల బైబిల్ ఫ్రూట్స్ ఆఫ్ ది స్పిరిట్ లేకపోతే ఆత్మ ఫలముల గురించి ఏం మాట్లాడుతుంది? మీకు తెలుసా? బైబిల్‌లో వరాలు ఉన్నాయి. ఆత్మ ఫలాలు ఉన్నాయి. ఆత్మ వరాల్ని తరచుగా మనం పిలుస్తా ఉంటాం కృపావరాలు అని. ఓకే. అయితే ఆత్మ ఫలాలు అనేది వేరు. ఆత్మ వరాలు అనేది వేరు. మీకు అర్థం కావడం కోసం ఈజీగా చెప్తా వినండి. ఓకే. లెట్స్ అండర్‌స్టాండ్ ఇన్ సచ్ ఎ వే. ఈ పౌలు గారు ఆత్మ ఫలములు అని వాడడానికి కారణం ఏమిటి? ఇది అర్థం చేసుకోగలిగితే ద కాన్సెప్ట్ విల్ గో ఇంటు యువర్ మైండ్. ఆత్మ ఫలములు అనే మాట మీకు అర్థమైతది. ఓకే. ఫస్ట్ మనం స్టడీ చేద్దాం. గలతీ పత్రికలో పౌలు పాస్టర్ గారు ఎందుకు ఆ పదాన్ని ఉపయోగించారు అనే సందర్భం తీసుకొస్తే, గలతీ అనేది ఒక సంఘం. గలతీలో ఒక సంఘం ఉండేది. అది అపోస్తలుడైన పౌలు ద్వారా ప్రారంభించబడిన సంఘం. ఈ గలతీలో ఉన్న సంఘం అపోస్తలుడైన పౌలు ద్వారా ప్రారంభించబడిన తర్వాత ప్రతి విషయంలోనూ కూడా నమ్మకంగా ఉండేవారు. దేవుని వాక్యాన్ని వాళ్ళు విని అపోస్తలుడైన పౌలు ద్వారా దేవుని వాక్యాన్ని విని వాక్యానికి కట్టుబడి నమ్మకంగా జీవిస్తున్న కాలం అది. అయితే అపోస్తలుడైన పౌలు గలతీ సంఘాన్ని విడిచి వేరొక ప్రాంతం వెళ్ళిపోయి, ఆ సంఘం కాస్త కొంతమంది పెద్దలకు అప్పగించేసి, ఆయన తరచుగా వేరే ప్రాంతాలు వెళ్ళిపోతా సువార్తను ప్రకటించుకుంటా వెళ్ళిపోయే అపోస్తలుడైన. ఆయన ఒక సంఘానికి ఆయన అపోస్తలులు. కనుక గలతీ సంఘాన్ని ప్రారంభించేసి వేరే సంఘానికి వేరే చోటకో, వేరే పరిచర్యకో వెళ్ళిపోయారాయన. అప్పుడు పరిస్థితి అపోస్తలుడైన పౌలుకి ఆ గలతీ సంఘం గురించి ఒక వార్త వినపడింది. ఆ వార్త ఏంటంటే వాస్తబడింది పెట్టాడు. మీ అందరికి తెలుసు కదా! ధర్మశాస్త్రం అనబడింది పెట్టాడు. ధర్మశాస్త్రం తెలుసా? ఏ సెట్ ఆఫ్ ఆర్డర్స్ ఫ్రమ్ ది గాడ్. దేవుని నుంచి మానవులకి వచ్చిన కొన్ని ఆర్డర్స్. ఇది వెంబడించాలి, ఇది తినాలి, ఇది తినకూడదు, మాట్లాడాలి, ఇది మాట్లాడకూడదు, ఇలా నడవాలి, ఇట్లా నడవకూడదు అని దేవుడు కొన్ని రాసిపెట్టిన ఒక విధంగా చెప్పాలి అనంటే ఇట్స్ లైక్ ప్రిన్సిపల్స్. మనం ఎట్లా ఉండాలి, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అనేవి రాసిపెట్టాడు. దాన్నే ధర్మశాస్త్రం అని అన్నారు. ఇది మానవులకిచ్చి ఇది ఫాలో అవ్వండిరా బాయ్ అని చెప్పాడు. అయితే అది ఫాలో అవ్వండి అని చెప్పేసి ఎప్పటి వరకు ఫాలో అవ్వాలి? యేసుక్రీస్తు అంటే నా సొంత కుమారుడిని లోకానికి పంపిస్తాను. ఆయనలో ఈ యొక్క రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అనేవి సంపూర్ణం చేయబడతాయి. సో, యేసు ప్రభు వచ్చేంత వరకు మానవులకి ధర్మశాస్త్రాన్ని ఇచ్చాడు దేవుడు. ఎట్లా నివసించాలి? ఒక దేవుడు ఎక్స్‌పెక్ట్ చేస్తాం ఇచ్చాడు. కానీ యేసు ప్రభు వచ్చిన నెక్స్ట్ మినిట్ నుంచి నో నీడ్ టు ఫాలో ఎనీ లా అండ్ రెగ్యులేషన్స్. అసలు ధర్మశాస్త్రం లేదు. ఇప్పటి నుంచి సాక్షాత్తు దేవుడే భూమి మీదకి దిగి వచ్చాడు గనక యేసయ్యను చూసి నేర్చుకోండి సరిపోతది. యూ గెట్టింగ్ మై పాయింట్? యేసు ప్రభు
చదవండి. యేసు ప్రభు మాట్లాడుతున్నట్టు మాట్లాడండి. యేసయ్య ఎలాగైతే బతుకుతున్నారో అట్లా బ్రతకండి. హి ఈస్ ది మోడల్. సో హియర్ ఆన్‌వర్డ్స్ నో నీడ్ టు ఫాలో ఎనీ లా. దేర్ ఈస్ నో రిటన్ యూ నో అంటే వాటికి వాల్యూ లేదని నేను చెప్పట్లేదు. బట్ దెన్ గా జీసస్ హ్యుమానిటీ. ఒక మోడల్‌గా యేసయ్య ఈ భూమి మీదకొచ్చారు. సో, ఆ లాస్‌లో ఉన్నవన్నీ నెరవేర్చేసాడు. సో, ఇప్పుడు ఆ లాస్‌ని గాదు, ఒక రిటర్న్ లాస్‌ని గాదు, ఇప్పుడు మీరు ఫాలో అవ్వాల్సిందేంటో తెలుసా? ఎగ్జాక్ట్‌లీ యేసు ప్రభువుని ఫాలో అయితే చాలు. మీరు నేను ఎక్స్‌పెక్ట్ చేసిన లైఫ్ లీవ్ చేస్తారని యేసు ప్రభువుని మన ముందు పెట్టాడు ఇప్పుడు. అయితే ఇప్పుడు ఈ గలతీ సంఘం ఏం చేస్తుందో తెలుసా? యేసు ప్రభువుని వెంబడించాలి, రక్షణలోనికి రావాలి, చర్చ్‌కి వెళ్ళాలి. కాకపోతే ఆ లాస్ కూడా ఏయైతే ఉన్నాయో అవి కూడా మా మీద ఉండాలి. ఎందుకంటే పాత నిబంధన నుంచి ఎప్పుడో మోషే గారు, గొప్ప మోషే గారు, ఎంతో గొప్ప యెహోషువ వీళ్ళందరూ కలిసి ఆ లాస్ కూడా మా మీద పనిచేయాలి అని అనుకుంటా ఉండేవారు. కానీ వాస్తవానికి దేవుడు ఏమని చెప్పాడో తెలుసా? క్రీస్తులో ప్రతి లేకపోతే ధర్మశాస్త్రం ఆయనలో నెరవేర్చబడిపోయింది. కనుక ఇక్కడి నుంచి మీరు క్రీస్తుని వెంబడిస్తే చాలు అనేది సబ్జెక్ట్ అక్కడ. కానీ జరిగిన విషయం ఏంటో తెలుసా? వీళ్ళకి క్రీస్తు కావాలి. వాళ్ళకి కలిగి ఉన్న ధర్మశాస్త్రమును వదలట్లేదు. అలాంటి టైంలో అపోస్తుడైన పౌలు ఏమని చెప్పాడో తెలుసా? ఇదిగో మీరు క్రీస్తును వెంబడించు వారైతే ఆత్మ చేత నడిపించబడుతున్నవారు. ఒకవేళ లోకంలో ఉన్న కొన్ని విషయాలే మీకు కావాలా? లేకపోతే కొన్ని లోకంలో ఉన్న కొన్ని లాసే మీకు కావాలా? లేకపోతే దేవుడిచ్చినవే ఆఫ్‌కోర్స్ గానీ, అవన్నీ ఇప్పుడు క్రీస్తుని మించినవి గదా! కనుక మీరు క్రీస్తుని వెంబడించండి అని ఒక ప్రసంగం చెప్పిన మాటేంటో తెలుసా? ఎందరైతే క్రీస్తుని వెంబడిస్తారో వాళ్ళందరూ దేవుని ఆత్మ చేత నడిపించబడతారు అని బ్రదర్ మీ వాయిస్ అక్కడక్కడ అక్షరము బ్రేక్. చేత కాదు. ఓకే. ఐ థింక్ మై సిగ్నల్ ఈస్ ఆల్‌మోస్ట్ అట్లానే వినిపిస్తుందా? ఆ! బ్రేక్ అవుతూ వస్తుంది. ఓకే. ప్రైజ్ ద లార్డ్. అయినా కొన్ని అక్షరాల వల్ల మీరు నడిపించబడొద్దు. కొన్ని మాటల వల్ల మీరు నడిపించబడొద్దు. మీరు కొంతమంది వ్యక్తుల ద్వారా మీరు నడిపించబడొద్దు. యేసు ప్రభువు ద్వారా నడిపించబడండి. క్రీస్తును చూసే ముందుకు నడవండి. ఎందరైతే క్రీస్తు ద్వారా నడిపించబడతారో వారందరూ ఆత్మ ద్వారా నడిపించబడుతున్నవారు. యూ గాట్ మై పాయింట్? సో, అక్కడ అపోస్తలుడైన పౌలు 2 తీసుకొచ్చాడు. ఏంటో తెలుసా? ఒకరేమో శరీరానుసారంగా నడుస్తున్న వాళ్ళు. ఓకే. 2 ఆత్మానుసారంగా నడుస్తున్న వాళ్ళు. శరీరం అనుసారంగా నడిచే వాళ్ళ యొక్క జీవితం ఎట్లా ఉంటదో, ఈ 22 చదివి వినిపించిన 22 ఏమిటో తెలుసా? శరీర కార్యములు 19వ వచనం చదువుతున్నాను. శరీర కార్యములు స్పష్టమైనవి. అవేవనగా జారత్వము, అపవిత్రత, కామత్వము, విగ్రహారాధన, అభిచారము, ద్వేషము, కలహము, మత్సరము, క్రోధము, కక్షలు, బేధలు, విమతలు, అసూయలు, మత్తతులు, అల్లరితో కూడిన ఆటపాటలు మొదలైనవి. ఇవన్నీ కూడా ఒక శరీరాన్ని వెంబడిస్తే, కొన్ని అక్షరాల్ని వెంబడిస్తే, లేకపోతే మనుషులు పెట్టిన కొన్ని నియమాల్ని వెంబడించినప్పుడో, లేకపోతే మనకు మనం నచ్చిన భక్తిని చేసినప్పుడో, మన శరీరము అట్లా వాటి ద్వారా నడిపించబడతది. సో, యేసు ప్రభువుని తప్ప, జీసస్‌ని తప్ప నువ్వు లోకంలో లేకపోతే లోకంలో జాగ్రత్తగా నడిపించబడితే ఔట్‌కమ్ ఈజీ దిస్. దిస్ ఈస్ అవర్ ఔట్‌కమ్ ఫ్రమ్ అవర్ లైఫ్. ఓకే. కానీ అదే క్రీస్తుని చూస్తా నడిపించబడితే నువ్వు ఆత్మ చేత నింపబడిన జీవితాన్ని జీవిస్తావు గనుక నీ జీవితం ఆల్‌మోస్ట్ ఫలములతో నిండుకొని ఉంటది. అది ఆత్మిచ్చు ఫలం ఏంటి? ఇఫ్ యూ లీడ్ బై ఎ స్పిరిట్ అండ్ యువర్ లైఫ్ విల్ బి హియర్. లైఫ్ విల్ బి లైక్ దిస్. ఎలాగా? ప్రేమ, ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాలత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశ నిగ్రహము. సో, ట్రై టు గెట్ మై పాయింట్. ఆత్మ చేత నడిపించబడుతున్న వారి జీవితంలో ఆత్మ ఫలాలుంటాయి. అక్షరము చేతో, సొంత జ్ఞానము చేతో, మనుష్యుల యొక్క ఆలోచనల చేతో, మన శరీరానుసారంగా నడిస్తే
పైనున్నవిగా ఆ పైనున్న 12, 15 ఉంటాయి. అలాంటి శరీరాశల చేత నింపబడతాం. దేవుని ఆత్మ చేత నడిపించబడితే మన జీవితంలో ఇటువంటి ఫలాలను మనం చూస్తాం. జస్ట్ మేక్ ఇట్ సింపుల్. ఒక ఒక ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక మార్కెట్‌కి వెళ్లి ఒక చెట్టుని తెచ్చి నాటారు. మీరు చెట్టుని తెచ్చి నాటినప్పుడు ఆ చెట్టు మీకేంటి అర్థం కాలా. ఇదేంటి కొత్తగా ఉంది చెట్టు లేకపోతే ఇంట్రెస్టింగ్ అబౌట్ ద ట్రీ. సో, ఆ ప్లాంట్‌ని తెచ్చి ఇంట్లో పాతిపెట్టిన తర్వాత, కొన్నాళ్ళయిన తర్వాత అది బాగా అది కొంచెం ఎదిగి ఫలములివ్వడం మొదలుపెట్టింది. ఇప్పుడు నేనంటాను, మనం ఏ చెట్టు తెస్తే ఆ చెట్టే ఫలములిస్తది గదా! నువ్వు ఏదో చెట్టు కొని మార్కెట్‌లో నచ్చిన చెట్టు కొని, ఇంట్లో తెచ్చుకొని పాతుకొని, మనకు మామిడికాయ లేకపోతే రేపు మామిడికాయ కావాలి ఈ చెట్టు నుంచి అంటే రాదు. ఎందుకంటే, మనం తెచ్చిన చెట్టేంటో, మనం నాటిన చెట్టేంటో ఆ చెట్టుని బట్టి పండుంటది. సో, ఇన్ ది సేమ్ వే మనం గూడా దేవుని ఆత్మ చేత నడిపించబడితే, దేవుని ఆత్మ చేత నింపబడితే, క్రీస్తునొక్కల్నే మాదిరికరంగా మనం పెట్టుకుంటే, మనలో గూడా ఇటువంటి ఫలాలుంటాయి. డోంట్ ఎక్స్‌పెక్ట్ వితౌట్ దట్ సీడ్ ఆఫ్ ది స్పిరిట్ ఇన్ అస్. ఇవన్నీ గూడా దేవుని ఆత్మ మనలో లేకుండగా మనం ఇవేవి కూడా ఎక్స్‌పెక్ట్ చేయలేం. లోకంలో చాలా మంది ఏమంటారో తెలుసా? మేము అండి. మేము దేవుడు లేకపోయినా, చర్చ్‌కెళ్ళకపోయినా, లేకపోతే ఆత్మ లే ఐ మీన్ దేవుని ఆత్మ చేత నింపబడకపోయినా, క్రీస్తెవరో మాకు తెలియకపోయినా మేము చాలా మంచోళ్ళమండి. నో, it's impossible. They are just images of goodness, but the pure goodness is comes out of only when you have the seed of the spirit in us. మనలో దేవుని ఆత్మ చేత నింపబడినప్పుడు మాత్రమే మనం ఇట్లాంటి ఫ్రూట్‌ని మనం బియర్ చేయగలం. ఓకే. యూ గాట్ మై పాయింట్? సో, అండర్‌స్టాండ్, మనం ఒక చెట్టయితే మనం ఒక చెట్టయితే, ఆ చెట్టు దేవుని చెట్టయితే ఐ మీన్ మనము ఆత్మ చేత నింపబడిన ఒక చెట్టయితే, మనలో నుంచి వచ్చే ఫలాలు ఐ మీన్ మనలో నుంచి వచ్చే ఫలాలు ప్రేమ. మనలో నుంచొచ్చే ఫలం ఆహ్, సంతోషం. మనలో నుంచి వచ్చే ఫలం సమాధానం. ఇలాగా మంచి ఫలములన్నీ కూడా మనలో నుంచి వస్తా ఉంటాయి. సో, వెన్ యూ హావ్ ది స్పిరిట్ ఆఫ్ గాడ్, ఓకే. అక్షరము వెంబడించిన వారు లోకానుసారముగా నడిపించబడుతున్నారేమో గాని, ఆత్మచేత నడిపించబడుతున్న వారు మాత్రం దేవుని ఆత్మ చేత నడిపించబడుతున్న వారు మాత్రం ఖచ్చితముగా ఈ ఫలములు ఇవ్వగలరు. సో, థిస్ ఈస్ వాట్ ద ఫ్రూట్స్ ఆఫ్ ది స్పిరిట్. ఓకే. అర్థమైంది గదా! ఐ హోప్ యూ గాట్ దిస్ పాయింట్. సో, చర్చ్‌లో ఒక గొడవ జరుగుతుంది. ఆ గొడవకి సమాధానముగా అపోస్తలుడైన పౌలు ఈ విధంగా చెప్పారు. సో, ఇప్పుడు నేను అడగబోయేది ఏంటో తెలుసా? అయితే చాలా మందికున్న సందేహం ఏంటంటే ఆహ్, ఈ ఈ ఈ యొక్క ఆత్మ ఫలాలనేది ఇవన్నీ. మీకెవరికైనా ఈ క్వెషన్ ఉందా? ఇఫ్ ఎనీబడీ హావ్ దిస్ క్వెషన్ రైజ్ యువర్ హ్యాండ్ ప్లీజ్. నో వన్? ఓకే. నాకుండేది. నాకు కృపావరాన్ని తెలుసుకోవాలనుండేది. 2 ఆత్మ ఫలాలెన్ని అసలు అనుండేది. అయితే ఆహ్, ల్ ల్ సో, నేను అది స్టడీ చేస్తున్నప్పుడు దేవుడు నాకు నేర్పించిన మాటలు ఈరోజు మీతో చెప్తాను. ఓకే. జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ఆత్మ ఫలములు అనే సబ్జెక్ట్ మీద మాట్లాడుతూ, ఈరోజు అసలే ఆత్మ ఫలాలు ఎన్నున్నాయి? దాంట్లో మొట్టమొదటి ఆత్మ ఫలం గురించి మనం నేర్చుకుందాం. ఆత్మ ఫలములు ఎన్ని? అసలు ఆత్మిచ్చు ఫలములంటే ఏంటి? ఆత్మ వలన కలుగు ఫలములేంటి? అనే కాన్సెప్ట్‌లో ఒక మాట చెప్పి నేను ముందుకు వెళ్తాను. నన్నడిగితే అపోస్తుడైన పౌలు 9 ఆత్మ వరాల్ని బైబిల్‌లో గలతీ పత్రికలో మెన్షన్ చేశారు. అయితే ఇంకొక చోట కొంతమంది భక్తుల యొక్క నమూనాలు చదివినప్పుడు, వారి రచనలు చదివినప్పుడు అర్థమైతది. ఆత్మ వరాలు 9 గాదు, 12 అని అనిపిస్తది. ఓకే. ఆత్మ వరాలు 9 గాదు, 12 ఇంకా ప్రసంగించడం ఇట్లాంటివి గూడా ఆత్మఫలంలోనికి రావచ్చని కొంతమంది స్కాలర్స్ కూడా చెప్తా ఉంటారు. బట్ హ్మ్. కాన్సెప్ట్ ఆఫ్ ద ఫ్రూట్స్ ఆఫ్ స్పిరిట్ మనం చదివితే మనకర్థమైతది. ఆత్మవరాలన్నీ ఇన్ని అని లేవండి. ఆత్మవరాలు కౌంట్‌లెస్. ఎందుకంటే ఆత్మ వలన కలుగు ప్రయోజనము అంతా ఇంత every positive outcome that comes out of the spirit of God is a fruit of spirit. You got my point? Let me repeat this sentence again. Every outcome that comes out of the spirit is a fruit of స్పిరిట్. అంటే ఆత్మ వలన కలుగు ప్రతి పాజిటివ్ క్వాలిటీ కూడా
ప్రతి పాజిటివ్ క్వాలిటీ కూడా ఆత్మ ఫలములే. ఎందుకంటే ఇప్పుడు ఒక వ్యక్తి రోడ్డు మీద నడుచుకుంటా వెళ్తున్నాడనుకో, థింక్ ఇన్ దిస్ వే. ఓకే. ఒక వ్యక్తి రోడ్డు మీద నడుచుకుంటా వెళ్తున్నాడనుకో, దేవుని ఆత్మ చేత నడిపించబడుతున్న వ్యక్తులు మనమైతే, కనపడిన ప్రతి ఒక్కరిని ప్రేమగా పలకరిస్తాం. అక్కడ ఆత్మ పని చేసినప్పుడు. అయితే ఈ ఆత్మ పని చేసినప్పుడు ఇంకొంచెం దూరం వెళ్ళినప్పుడు, అక్కడ ఒక వ్యక్తికి సహాయం అవసరం. యూ గాట్ మై పాయింట్? ఇంకొంచెం దూరం వెళ్ళినప్పుడు అక్కడ ఒక వ్యక్తి ఏదో బాధలో ఉన్నాడు. నీకు అర్థమవుతుందది. నువ్వు ఆ వ్యక్తిని వెళ్లి ఓదారుస్తావు. దిస్ ఈస్ ఆల్సో యాక్ట్ ఆఫ్ దిస్. ఇట్ ఈస్ ఆల్సో ఫ్రూట్ ఆఫ్ దిస్. సో, ఇట్లా టైమ్ టు టైమ్ పరిశుద్ధాత్మ జీవించినట్టు మనం జీవిస్తే, మనం ఆత్మ చేత నడిపించబడిన వారమైతే టైమ్ టు టైమ్ టైమ్ టు టైమ్ దేర్ ఆర్ ఎ లాట్ ఆఫ్ ఫ్రూట్స్ ఆఫ్ ది స్పిరిట్స్ విల్ కమ్ ఔట్ ఆఫ్ అవర్ లైఫ్. యాహ్! ఓకే. ఓకే. యాహ్! సో, టైమ్ టు టైమ్ మన జీవితంలో నుంచి వస్తున్న ప్రతి అనుభవము, ప్రతి మంచి క్యారెక్టర్ ఈజ్ ఏ ఫ్రూట్ ఆఫ్ స్పిరిట్. మీకు అర్థమైంది కదా! బైబిల్‌లో అయితే ఒక చోట 7 అని, ఇంకో చోట 12 అని మెన్షన్ చేశారని అక్కడితో ఆగిపోలేదు. ఎవ్రి గుడ్‌నెస్ ఆఫ్ గాడ్, ప్రతి మంచితనము, దేవుని మంచితనము, మానవుల్లో వచ్చిన ప్రతి మంచితనము గూడా దేవుని ఆత్మ వలన కలుగు ఫలమే. క కనుక కొన్ని ఆత్మ ఫలాలంటే కొన్ని వాటిని వాస్తవికంగా ఇక్కడ బైబిల్‌లో రాయబడిన విధముగా ఈ విషయాల్ని మనం ధ్యానం చేయబోతున్నాం. బట్ ఫ్రూట్స్ ఆఫ్ ది స్పిరిట్స్ ఆర్ ది కౌంట్‌లెస్. సో, లెట్స్ గో ఇంటు దిస్. మీకు నా వాయిస్ అది బ్రేక్ అవుతుందా ఇంకా? ఇప్పుడు బానే వస్తుంది తమ్ముడు. ఓకే. థాంక్ యూ సిస్టర్. సో, యాహ్! ఇప్పుడు మీ మీ మీకింకెవరికైనా ఒకవేళ ఫ్రూట్స్ ఆఫ్ ది స్పిరిట్ మాకు అర్థమయింది, అర్థం కాలేదు అని ఎవరైనా సమ్‌వన్ కెన్ కామెంట్? ఇఫ్ యూ గాట్ సంథింగ్ ఎస్. సో, ఇది మాట. సో, ఆత్మ వలన కలుగు ఫలమేదైనను అది ఆత్మ ఫలము. ఓకే. ఆత్మ వలన కలుగు ఫలం. అంటే ఆత్మ చేత నింపబడినప్పుడు ఆహ్, ని మనం అంతవరకు ప్రేమించలేము. కానీ ఆత్మొస్తే మనం ప్రేమించగలం మాట. ఆత్మ చేత నడిపించబడితే మనం సంతోషంగా ఉండలేం మన సిట్యుయేషన్స్‌ని బట్టి. కానీ దేవుని ఆత్మ చేత నింపబడితే హ్యాపీగా ఉండలేని సిట్యుయేషన్స్‌లో గూడా హ్యాపీగా ఉండగలం. ద ప్యూర్ జాయ్ విల్ కమ్ ఔట్ ఆఫ్ అవర్ హార్ట్. సో, ఇట్లాంటి కొన్ని థింగ్స్ మనం గోయింగ్ టు స్టడీ. ఓకే. దాంట్లో మొట్టమొదటిదేంటి తెలుసా? ద లవ్ ఆఫ్ గాడ్. దేవుని ప్రేమ. ఓకే. ఒకసారి చదువుదాం. గలతీ పత్రిక 5 అధ్యాయం 22 వచనంలో మొట్టమొదటిది అపోస్తలుడైన పౌలు మాట్లాడతాడు. ఇదిగో అయితే ఆత్మ ఫలములేమనగా ప్రేమ. శరీర ఫలమేంటి? శరీరము చేత నింపబడితే నీకొచ్చేదేంటి తెలుసా? అసూయొస్తది. శరీర అనుసారంగా మనం బతికితే ఐ మీన్ శరీరానుసారంగా మనం నడిస్తే ఏమొస్తదో తెలుసా? ద్వేషమొస్తది. కానీ ఎగ్జాక్ట్‌లీ దాని అపోజిట్ వర్డ్ ఎక్కడుందో తెలుసా? ఆత్మ ద్వారా నడిపించబడితే మీలో ప్రేమ, ప్రేమ పుడతది అని అపోస్తలుడైన పౌలు ఇక్కడ మాట్లాడుతా ఉంటాడు. ఓకే. జస్ట్ ట్రై టు అండర్‌స్టాండ్ ఇట్. సో, సమ్‌వన్ కెన్ గివ్ ది మీనింగ్ ఆఫ్ లవ్? ప్రేమ అంటే ఒక్క పదంలో మీరెవరైనా చెప్పగలరా? మీకర్థమైంది. వాట్ ఈస్ లవ్? సిస్టర్ మీ వినపడలేదు. మళ్ళీ చెప్తారా ఒకసారి? మనకంటే మనల్ని ఎక్కువగా ప్రేమించేదాన్ని ప్రేమ. ఓకే. ఇంకా ఎవరైనా? లాభం ఆశించకుండా ప్రేమ.
లాభం ఆశించకుండా. ఆ! గుడ్. చూపించేదాన్ని ప్రేమ అంటారు. చూపించే ఓకే. కల్మషం యాక్సెప్టబుల్ లేని దాన్ని ప్రేమ అంటారు. కల్మషం లేనిది ప్రేమ. ఓకే. ఇది ఇస్ ఎక్సెప్ట్ మీ 13 పీపుల్ ఉన్నారు ఇంకా. ఎక్స్‌పెక్టెడ్ దెమ్ టు స్పీక్ ఔట్ ఇఫ్ ఇట్ ఈస్ పాసిబుల్. నువ్వు చేసిన ప్రతి పని తెలిసి అది చెడ్డదైనా కూడా స్టిల్ నిన్నలా ఇష్టపడుతున్నారు అంటే కూడా ప్రేమ. ప్రేమ. ఓకే. యాహ్! ఇంకెలా మీకు అర్థమైంది? ఇంకెవరైనా? ఓకే. లెట్స్ గో ఇంటు లవ్. ఓకే. ప్రేమ అనే ఒక మాటను ఈరోజు మనం ధ్యానం చేద్దాం. ఓకే. ఆత్మ ఫలము, ఆత్మ ఇచ్చు ఫలము. నేనిక్కడ ఒక స్టేట్‌మెంట్ చేయాలనుకుంటున్నాను. అది జాగ్రత్తగా రాసిపెట్టుకోండి. లేకపోతే మనసులో పెట్టేసుకోండి. ఏంటంటే, ఆత్మ వలన కలుగు ప్రయోజనం ఏదైనను ఆత్మఫలం. కలుగు ఆధిక్యత ఏదైనను అది ఆత్మవరం. యూ గాట్ మై పాయింట్? ఆత్మ వలన వచ్చే ప్రయోజనం, లేకపోతే ఆత్మ వలన వచ్చిన ఆ ఫలము ఆత్మఫలమైతే, ఆత్మ వలన కలుగు ఆధిక్యత అంటే ఒక విషయాన్ని మనం చేయలేం. కానీ ఆత్మ మనల్ని ఎనేబుల్ చేస్తుంది అనంటే అది ఆత్మవరం. ఈ 2 విషయాల మధ్య ఈ 2 విషయాల్ని జాగ్రత్తగా ఆలోచించేద్దాం. ఆత్మ వరము వేరు, ఆత్మ ఫలములు వేరు. ఓకే. దీన్నే కృపావరాలు కూడా అంటారు గదా! సో, అలాగా ఆత్మ ఫలములలో మొట్టమొదటిది మనం ఈరోజు స్టడీ చేయబోతున్నాం. దట్ ఈస్ లవ్. ఎగ్జాక్ట్ కల్మషం లేనిది. హ్మ్. మనల్ని నుండి ఏమి ఆశించకుండగా ప్రేమే ఏమి ఆశించకుండగా చూపించేదే ప్రేమ. తర్వాత మనమేమై ఉన్నామో తెలిసి కూడా మనల్ని స్టిల్ లవ్ అంటున్నారు. అది ప్రేమ. ఇట్లా మీరిచ్చిన ఐ మీన్ ఆల్ అబ్రివియేషన్స్ ఆర్ యూ నో ఆల్‌మోస్ట్ కనెక్ట్స్ ఎవ్రీథింగ్. సో, ప్రేమ గురించి ఏం మాట్లాడినా గూడా ఆల్‌మోస్ట్ ఇట్స్ కనెక్ట్స్. ఓకే. ప్రేమ గురించి ఒక్కొక్కరికి ఒక్కొక్క విధంగా అర్థమైతది. బట్ స్టిల్ ఇట్స్ ఎక్సిస్ట్స్. అది నిజమే. బైబిల్ ఇక్కడ ఎగ్జాక్ట్‌గా పౌలు గారు ఉపయోగించిన పదమేంటి? ఎగ్జాక్ట్‌గా పౌలు గారు దీని కోసం ఏం రాసారు? అసలు దేవుడు ఎందుకు అది మెన్షన్ చేపిచ్చారు? దాని వెనక ఉన్న ఆ ఉద్దేశ్యం ఏమిటి? అనే విషయాన్ని మనం ధ్యానం చేద్దాం. మనం ఒక సీరీస్ ఆఫ్ స్టడీస్‌లోకి మనం వెళ్ళబోతున్నాం. మొట్టమొదటిది ప్రేమ అని నేను ఈరోజు మొదలుపెడుతున్నాను. పరిశుద్ధాత్మ దేవుడు దీన్ని కొనసాగించినట్లుగా ఆయనే మనకు సహాయం చేయును గాక. సో, లెట్ అస్ అండర్‌స్టాండ్ వాట్ ఈస్ లవ్. ఈరోజు ఎక్కువ మందికి అర్థం గాని విషయం ప్రేమ. నన్నడిగితే దానికి ప్యూర్ అబ్రివియేషన్ ఏంటో తెలుసా? ఎక్కువ మందికి అర్థం గానిది, ఎక్కువ మంది అర్థం చేసుకున్నాననుకున్నది ప్రేమ. యూ గాట్ మై పాయింట్? ఎక్కువ మందికి అర్థం గానిది ప్రేమ. ఎక్కువ మంది అర్థం చేసుకున్న తెలుసు ప్రేమంటే ఏంటో అనుకుంటుంది కూడా ప్రేమే. సో, ఆహ్, బైబిల్ ఏం జెప్తుంది దీని కోసం? మన తెలుగులో గూడా ఇంగ్లీష్‌లో రోజుల్లో ప్రేమ అంటే ప్రేమనే. దేర్ ఈస్ నో అదర్ అబ్రివియేషన్. ప్రేమ ఇంకా ఓకే. ఇంగ్లీష్‌లో అయితే కొంచెం దూరం వెళ్లి అఫెక్షన్ అని కూడా అంటారు. కానీ మీరు గ్రీకు భాషలో దీన్ని చదవడం మొదలుపెడితే వాస్తవానికి గ్రీకు భాషలో బహుశా మీలో చాలా మందికి ఇది అవగాహన ఉండే ఉంటది. కానీ మరొకసారి చెప్తా ఉన్నాను. ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను జాగ్రత్తగా. సో, దేర్ ఆర్ 4 వర్డ్స్ ఫర్ ది లవ్. ప్రేమకు 4 పదాలు ఉపయోగిస్తారు. మన తెలుగులో అయితే ప్రేమ అంటే ప్రేమే. ఓకే. కానీ గ్రీక్‌లో అట్లా ఒక్కొక్క సందర్భాన్ని బట్టి ఒక్కొక్క పదాన్ని ఉపయోగిస్తారు. అట్లా ప్రేమకి 4 పదాలున్నాయి. 4 పదాలున్నాయి. ఏంటా 4 పదాలు? చెప్తా వినండి. ఫస్ట్ వన్ ఎరోస్. వింటున్నారా? ఎరోస్. ఎరోస్ అంటే ఏంటి అనంటే ఒక స్త్రీ, ఒక పురుషుడు. ఓకే. ఒక స్త్రీ, ఒక పురుషుడు మధ్య కలిగి ఉన్న ప్రేమనే ఎరోస్ అనంటారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక భార్యాభర్తల ప్రేమ గురించి వివరించాలి అనంటే అక్కడ వాడే పదం ఏంటో తెలుసా? ఎరోస్.
ఎరోస్ అనే పదం వాడతారు. 2 ఒక ఫ్రెండ్స్ మధ్య ఉండే ప్రేమ. ఒక ఫ్రెండ్స్ అంటే మన ఫ్రెండ్స్‌కి మన మధ్య ఉండే ప్రేమను ఎక్స్‌ప్రెస్ చేయాలి అనంటే అక్కడ ఫీలియో అనే ఒక వర్డ్ యూజ్ చేస్తారు. ఫీలియో. ఓకే. ఫీలియో అనే పదం యూజ్ చేస్తారు. ఇది ఎప్పుడు యూజ్ చేస్తారో తెలుసా? మా ఫ్రెండ్ అంటే నాకు చాలా ప్రేమరా అన్నప్పుడు ఈ పదం ఉపయోగిస్తారు. మొట్టమొదట చెప్పాను ఈరోస్. అదెప్పుడు యూజ్ చేస్తారంటే ఒక వైఫ్ అండ్ హస్బాండ్స్ మధ్య లవ్ ఉంటది చూడు. ఒక మెన్ అండ్ ఫీమేల్ మధ్య ఉంటది చూడు లవ్వు. సో, దట్ ఈస్ ఎరోస్. సెకండ్ వన్ వచ్చేసి ఫీలియో. ఫీలియో అంటే తెలుసా? ఒక ఫ్రెండ్స్ మధ్య ఉండే లవ్‌ని ఫీలియో అంటారు. మూడవదేంటంటే స్ట్రాక్. స్టార్క్. స్టార్క్ అనేది ఏంటో తెలుసా? ఫ్యామిలీ లవ్. ఒక కుటుంబంలో అన్నదమ్ముల మధ్య ప్రేమ ఉంటది చూసారా? అలాంటి ప్రేమ. లేకపోతే మమ్మీకి సన్‌కి మమ్మీకి, డాటర్‌కి డ్యాడీకి ఇట్లా ఉండే లవ్ అంతటిని కూడా స్టార్క్ అనే లవ్ ఆ పదాన్ని ఉపయోగిస్తా ఉంటారు. 3 పదాలు చెప్పాను కదా! ఒకటి ఎరోస్, భార్యాభర్తల మధ్య లేకపోతే స్త్రీ పురుషుల మధ్య ఉపయోగించే ప్రేమ. ఇట్స్ మోర్ ఎవర్ లైక్ ఈ ఈ ఈ డేస్‌లో ఎక్కువగా యూజ్ చేయబడుతున్న అంటే ఈరోజు మనం తెలుసుకున్న ఎక్కువ ప్రేమకు పెట్టే పేరు గూడా ఈరోసే కదా! ఎవ్రీవేర్ ఈరోస్. ద వర్డ్ ఈరోస్ ఈస్ ఫెమిలియర్ ఇన్ ఎవ్రీవేర్. సో, రెండవ ప్రేమ ఏంటో తెలుసా? ఫ్రెండ్‌షిప్. ఒక స్నేహితుల మధ్య ఉండేది అదే ఫీలియో. మూడవది స్టార్క్. అదేంటంటే ఫ్యామిలీ లవ్. ఇట్స్ డిఫరెంట్ కదా! ఫ్యామిలీ లవ్ అనేది డిఫరెంట్. మనం ఎంతలా తిరిగినా, ఎక్కడ తిరిగినా గాని, మన కుటుంబం మనల్ని ప్రేమిస్తా ఉంటది. దట్స్ ఎ ఫ్యామిలీ లవ్. దట్ మీన్స్ స్టార్క్ అంటారు దాన్ని. ఓకే. ఇక నాలుగవది ఏంటిది? వర్డ్ అగాపే. వెరీ గుడ్. వెరీ గుడ్. ద వర్డ్ అగాపే. అగాపే అనే పదం ఏంటి? దానికి అర్థం ఏమిటి అనంటే, ద హైయెస్ట్ లవ్ ఆఫ్ గాడ్. హైయెస్ట్ ఫార్మ్ ఆఫ్ లవ్. అసలే ఈ ప్రేమను వివరించడానికి గాని, కొలవడానికి గాని ఇంక పరిమాణాలు లేవు. అన్నిటిల్లో కూడా గొప్ప ప్రేమ. ఓకే. ఈ ప్రేమకి ఈ ప్రేమకొక 3 విభాగాలున్నాయి. అది మనం ధ్యానం చేయబోతున్నాం. సో, అగాపే ప్రేమ ఎలాంటిదో తెలుసా? ద హైయెస్ట్ ఫార్మ్ ఆఫ్ లవ్. హైయెస్ట్ ఫార్మ్ ఆఫ్ సో, గ్రీక్‌లో ఈ 4 ప్రేమలు 4 సందర్భాల్లో వాడతారు. మీకు అర్థమైంది గదా! మళ్ళీ చెప్పమంటారా? భర్తల మధ్య లేకపోతే ఒక మెన్ అండ్ వుమెన్ లవ్‌లో ఉన్నప్పుడు వాళ్ళకి యూజ్ చేసే వర్డ్ ఏంటో తెలుసా? ఈరోస్ అనే పదం. రెండోది ఒక ఫ్రెండ్‌షిప్స్ మధ్య వాడే పదం ఏంటో స్టార్క్ అనేది ఎప్పుడు వాడతారో తెలుసా? ఫ్యామిలీ లవ్‌లో ఉన్నప్పుడు అది వాడతా ఉంటారు. అయితే అగాపే అనేది ఎప్పుడు వాడారో తెలుసా? ఎక్కువ శాతం దేవుడు మానవుల్ని ప్రేమిస్తున్నాడనే చోట అగాపే అనే పదం వాడారు. యూ నో సీ గ్రీకు భాష చాలా అద్భుతంగా ఈ ప్రేమను వివరిస్తా వచ్చింది. ఈ 4 ప్రేమల్ని ఇక ఏ భాషలోనూ కూడా ఇంత బాగా వివరించలేదు. కనుక ఈ 4 ప్రేమ పదాలున్నాయి చూసారా? ఈరోస్, ఫీలియోస్, స్టార్క్ అండ్ అగాపే. ఈ అగాపే అనే పదాన్ని అపోస్తుడైన పౌలు తీసుకొచ్చి పెట్టాడిక్కడ. ఎక్కడ? కృప ఐ మీన్ ఆత్మ ఫలముల్లో మొట్టమొదటిది అక్కడ ఏరోస్ అని వాడల. అక్కడ ఫీలియో అని వాడల. అక్కడ స్టార్క్ అని వాడల. మరేం వాడాడు? అగాపే అని పెట్టాడు. అంటే ఒక వ్యక్తి ఆత్మ చేత నడిపించబడితే, ఆ వ్యక్తి జీవితం ఎట్లా నింపబడతదట? ద హైయెస్ట్ ఫార్మ్ ఆఫ్ లవ్. అంటే గొప్ప ప్రేమతో. అంటే ఒక ఈరోస్ ప్రేమ కంటే అంటే ఒక మెన్ అండ్ వుమెన్ మధ్య ఉన్న రిలేషన్ కంటే, ఒక ఫ్రెండ్స్ మధ్య ఉన్న రిలేషన్ కంటే, ఒక తల్లి కొడుకుల మధ్య ఉన్న తల్లి చెల్లి ప్రేమ బంధువుల ప్రేమలో మేనిఫెస్ట్ అవుతదంట. దేవుని ఆత్మ చేత నింపబడినప్పుడు మన జీవితాల్లో అగాపే ప్రేమ తీసుకొస్తదంట. ఈ పదం బైబిల్‌లో ఎక్కువ శాతం దేవుడు మనుషుల్ని ప్రేమిస్తున్నందుకు ఉపయోగించారు. దేవుడు మనుషుల్ని ఎట్లా ప్రేమించాడు? ఎలా ప్రేమించలా? అంటే ఒక భార్య భర్తను ప్రేమించినట్లుగా ప్రేమించలా. ఒక భర్త భార్యను ప్రేమించినట్లుగా ప్రేమించలా. ఒక ప్రియుడు ప్రియురాలిని ప్రేమించినట్టుగా ప్రేమించలా. ఒక ప్రియురాలు ఒక ప్రియుడిని ప్రేమించినట్టుగా ప్రేమించలా. యేసయ్య ఈ లోకాన్ని ఎట్లా ప్రేమించాడు? యేసయ్య నిన్ను నన్ను ఎట్లా ప్రేమించారు అనంటే, అంటే ద హైయెస్ట్ ఫార్మ్ ఆఫ్ లవ్. అది నీ
మీన్స్ తండ్రి కంటే మించినది. నీ ఫ్రెండ్స్ కంటే మించినది. నీ ఫ్యామిలీ లవ్ కంటే మించినది. నీ ప్రియుడి ప్రేమ కంటే ఇట్లా మాట్లాడుకుంటా పోతే ఇంక ఈ భూలోకంలో నిన్ను ఎవరు ప్రేమించని విధంగా దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు అనే ఒక కాన్సెప్ట్ తీసుకొచ్చేదే ద వర్డ్ అగాపే. Hence, you no need to be fear. As agape stands in this world అంటే దేవుని ప్రేమ నిలిచి ఉన్నంత వరకు కూడా ఏ చేత ప్రేమించబడట్లేదు. నేను అందరి చేత వెక్కిరించబడుతున్నాను. నన్నెవరు పట్టించుకోవట్లేదు అని బాధపడక్కర్లా. అగాపే వన్ వర్డ్ గివ్స్ ఎ మీనింగ్ టు మై లైఫ్. నా జీవితానికి అగాపే అనే ఒక్క పదం అర్థం తీసుకొచ్చేస్తది. ఇది ప్రేమ కంటే గొప్పదంట. తండ్రి ప్రేమ కంటే గొప్పదంట. అన్నదమ్ముల ప్రేమ కంటే గొప్పదంట. ఫ్రెండ్స్ ఇంకా ఈ లోకంలో ఉన్న రిలేషన్స్ కన్నిటికంటే గొప్ప ప్రేమంట. వాట్ ఇంకేం గావాలి మనకి? సో, దేవుడు ఈ లోకాన్ని ప్రేమిస్తున్నాడని ఆ పదంలో చెప్పాడు. అగాపే నేను లోకాన్ని హైయెస్ట్ ఫార్మ్‌లో ప్రేమిస్తా ఉన్నాను. సో, ఇంకొంచెం ముందుకు వెళ్దామా? సో, ఒకవేళ మనం దేవునిలో నివసించగలిగితే ఆ ప్రేమ ఏ ప్రేమ? ఏ ప్రేమ? ఆ ప్రేమ. ఈ ప్రేమ దేవుడు ప్రేమిస్తున్నట్టు నీలోకి కూడా వస్తది. సో, లెట్ మీ టెల్ యూ వన్ థింగ్. ఒకసారి మీలో ఎవరైనా త్వరగా బైబిల్ తీసి మొదటి యోహాను 4:8 చదువుతారా? మొదటి యోహాను 4 మొ దేవుడు ప్రేమ స్వరూపి, ప్రేమ లేనివాడు దేవునిని ఎరుగడు. ఓకే. 4:8 థాంక్ యూ సిస్టర్. దేవుడు ప్రేమ స్వరూపి. ప్రేమ లేనివాడు దేవుణ్ణి ఎరుగడు. యాక్చువల్‌గా ఇంగ్లీష్‌లో ప్రేమ స్వరూపి అని రాయబడి ఉంది. ప్రేమ స్వరూపి అంటే ఏంటి? ప్రేమ స్వరూపముగా ధరించినవాడని అర్థం. బట్ ఇన్ ఇంగ్లీష్ ఇట్స్ క్రిస్టల్ క్లియర్ లవ్. దేవుడే ప్రేమై ఉన్నాడు అని రాసాడు. భక్తుడైన యాహానికి దేవుణ్ణి ఎట్లా అర్థం చేసుకున్నాడో తెలుసా? దేవుడే ప్రేమ. అంటే బహుశా యాహాన్ లైఫ్‌లో వన్ ఆఫ్ ది హైయెస్ట్ ఫార్మ్ ఆఫ్ లవ్ ఏదైనా ఉందనంటే తల్లిదండ్రుల కంటే, అన్నదమ్ముల కంటే హి అండర్‌స్టూడ్ దేవుడే ప్రేమ. కొంతమందుంటారు. మై వైఫ్ ఈస్ మై లవ్. మై చిల్డ్రన్స్ ఆర్ మై లవ్. ఈ లోకంలో కొంతమంది వ్యక్తుల్ని చూపించి వీళ్ళే నాకు లవ్ అని చెప్తా ఉంటారు. సో, బట్ యాహాన్ ఈస్ కంప్లీట్‌లీ డిఫరెంట్. ఆయనేమంటాడో తెలుసా? నా దేవుడే నా ప్రేమ. నేను అర్థం చేసుకున్నదేంటంటే దేవుడే ప్రేమ. సో, దట్స్ వాట్ యాహాన్ ఈస్ సేయింగ్. అది యాహాన్ చెప్తా ఉన్నాడు. దేవుడే ప్రేమయ్యున్నాడు. దేవుడే ప్రేమయ్యున్నాడు. సో, ఇక్కడ ఒక విషయం ఇంకొంచెం జాగ్రత్తగా వెళ్తే దేర్ ఆర్ లాట్ ఆఫ్ రిఫరెన్సెస్ ఉన్నాయి. ఆహ్, ఐ మీన్ ముందుకు వెళ్ళాలి. దీన్ని ఎక్స్‌ప్లెయిన్ చేయాలి. ఇష్టపడతా ఉన్నాను. సో, అగాపే అనే పదానికి అక్కడ గూడా అదే సేమ్ వర్డ్ యూజ్ చేశారు. జీవితాన్ని ఎట్లా మారుస్తది అనంటే ఏంటంటే, ప్రేమతో అయితే ప్రేమించాడో, ఆ ప్రేమ దేవుని ఆత్మ చేత నింపబడితే, దేవుని ఆత్మ అయితే మొట్టమొదటిగా ఫలం నీలోకొస్తది. నాలోకొస్తది. అంటే దేవుడు ప్రేమించేటట్టు ప్రేమిస్తున్నాం. యూ గాట్ మై పాయింట్? దేవుడు ఎలాగైతే ప్రేమగా నువ్వు మారబోతున్నావు. దేవుడు ప్రేమ స్వరూపిగా అట్లా నేను మారబోతున్నాను. ఎప్పుడు తెలుసా? నువ్వు ఆత్మ చేత నడిపించబడినప్పుడు. నేను ఆత్మ చేత నడిపించబడినప్పుడు, ఈ లోకంలో చేత నడిపించబడితే, దేవుని ఆత్మతో మనం నింపబడితే, దేవుని ఆత్మలో మనం మునిగి తేలాడితే, మనలో నుంచి వచ్చే అగాపే ఆఫ్ లవ్ విల్ బి అగా అనే ఒక ప్రేమ మాత్రమే ఉంటే, దట్ ఫ్యామిలీ విల్ నాట్ స్టాండ్ ఎ లాంగ్ టైమ్.
అండ్ మోర్ ఎవర్ దట్ వోంట్ బి ఎన్ ఎ గాడ్లీ ఫ్యామిలీ. ఒక ఫ్రెండ్స్ మధ్య ఫీలియో అనే ఒక లవ్ ఉంది. ఎంతమంది ఫ్రెండ్స్ మంచి ప్రేమగానే ఉంటూనే శత్రువులైపోలేదు? కొన్ని ఫ్యామిలీస్‌లో ఈ స్టార్క్ అనే లవ్ ఉంటది. ఏంటంటే ఫ్యామిలీ రిలేషన్, ఫ్యామిలీ లవ్. ఈ ఫ్యామిలీ లవ్ ఉంటేనే ఎంతమంది ఒకరిని ఒకరు మోసం చేసుకోవట్లేదు? తల్లికి నచ్చని పని కొడుకు చేస్తున్నాడు. కొడుకుకి నచ్చని పని అన్నయ్య తండ్రి చేస్తున్నాడు. ఇట్లా ఫ్యామిలీలోని స్టార్క్ అనే లవ్ కూడా ఇట్స్ నాట్ పర్ఫెక్ట్. మ్యాన్ అండ్ వుమెన్ లవ్‌లోనేమో హీరోస్ కరెక్ట్‌గా లేదు. ఈరోజు మనం ఫ్రెండ్స్ అని చెప్పుకుంటా ఉన్నాం. మరి మన ఫ్రెండ్స్ మధ్య మనకి లవ్ అని చెప్పుకుంటున్నాం. లేతే ఫ్రెండ్‌షిప్స్ అని చెప్పుకుంటున్నాం. మా ఫ్రెండ్‌షిప్ కంటే అంటే కొన్ని కొటేషన్స్ చదివితే ఇంకా బాగుంటది. ఏంటంటే ఈ ప్రపంచంలో మునిగిపోని షిప్ ఏమైనా ఉందంటే ఫ్రెండ్‌షిప్ అంటారు. ఫ్రెండ్‌షిప్ గురించి ఎన్నెన్నో గొప్ప మాటలు చెప్తారు. కోసం ఎన్నెన్నో again, if you see the essence of that friendship, there are a lot of cheatings happening because of friendships again. This is happening in the heroes too. చాలా మోసాలు జరుగుతున్నాయి. లేకపోతే చాలా ఒకళ్ళు ప్రేమిస్తారు, ఇంకొకళ్ళు ప్రేమించరు. ఒకళ్ళు ప్రేమిస్తారు, ఇంకొకళ్ళు మోసం ఒకళ్ళ మాట ఇంటారు, ఇంకొకళ్ళ మాట ఇనరు. సో, ఈ 3 లవ్స్‌లో కూడా ఈ 3 లైఫ్‌లో కూడా ఉంటాయి. ఏదో ఒక కోణంలో ఈ 3 లవ్స్ మనలో మన జీవితంలో వస్తాయి. అయితే ఆ వచ్చినప్పుడు ఇఫ్ యూ లీడ్ బై ఎ స్పిరిట్ ఆఫ్ గాడ్, మనం దేవుని ఆత్మ చేత నివసించబడుతున్న వారం, నడిపించబడుతున్న వారమైతే అవర్ లవ్ గోనా రిప్లేస్ బై అగాపే. అంటే నీ ఫ్యామిలీలో గూడా అగాపే ఉంటది. మీ కుటుంబాల మధ్య గూడా అగాపేనే ఉంటది. దేవుని ప్రేమే పనిచేస్తది. ఈ రోజులో మీ మీ ఫ్రెండ్స్ మధ్యలో గూడా దేవుని ప్రేమే పనిచేస్తది. ఒకవేళ మీ ఫ్రెండ్స్ అందరూ మంచిగా దేవుని చేత నడిపించబడితే వారి మధ్యన నో మోర్ ఫీలియో. లోక సంబంధమైన స్నేహితుల ప్రేమ వారి మధ్య పనిచేయదు. వాళ్ళ మధ్య అగాపె అనగా దేవుని ప్రేమ పనిచేస్తది. సో దిస్ ఈస్ వాట్ ఫ్రూట్ ఆఫ్ లవ్, ఫ్రూట్ ఆఫ్ స్పిరిట్. ద ఫస్ట్ వన్ ఈస్ యూ నో వెన్ యూ లీడ్ యువర్ ద ఫస్ట్ ఔట్‌కమ్ ఈస్ యువర్ లవ్స్ విల్ బి నువ్వు ప్రేమించే విధానం మారిపోతది. నువ్వు ఆలోచన చేసే విధానం మారిపోతది. నువ్వు ఇతరుల్ని ద్వేషించడం గాదు. నువ్వు ఇతరులను దూషించడం గాదు. ఇతరుల కోసం తప్పుగా మాట్లాడడం గాదు. ఇతరుల కోసం చులకన చేసి మాట్లాడే తత్వం ఇదంతా పోతది. మరేమైతదో తెలుసా? రిప్లేస్ అయిపోతది. నీ ఫ్యామిలీలో నువ్వు అగాపేగా మారిపోతావు. నువ్వే ఒక ప్రేమగా మారిపోతావు. నువ్వే ఒక హీరోస్ లాంటి కండిషన్‌లో నువ్వే ఒక అగాపెగా మారిపోతావు. యూ గెట్ మై పాయింట్? పాయింట్ ఏంటంటే your worldly loves gonna replaced by agape when you filled with the spirit of. అండ్ ఇక్కడ నేను ఇంకో ఉన్న 3 ప్రేమల్లో మైనస్‌లున్నాయి, వీక్‌నెసెస్ ఉన్నాయి, ఓడిపోవడం ఉంది గానీ, చివరి ప్రేమలో ఓడిపోవడం గానీ, పడిపోవడం గానీ, అసలే ద హైయెస్ట్ ఫార్మ్ ఆఫ్ లవ్ అనేది ఈ ఒక్క పదంలోనుంది. సో, నేనేమంటానో తెలుసా? ఆ పైనున్న 3 చోట్ల గూడా ఇదే రీప్లేస్ చేయబడాలి. దట్స్ వాట్ ఇట్ మీన్స్. యూ గాట్ మై పాయింట్? సో, ఇప్పుడు ఫ్యామిలీలో స్టార్క్ అనే దానికంటే మన ఫ్యామిలీలో అగాపె పని చేయాల. మన ఫ్రెండ్స్ మధ్య ఫీలియో అంటే లోక సంబంధమైన ఫ్రెండ్‌షిప్స్ చీట్ చేస్తాయి. మనల్ని మోగ్ చేస్తాయి. కొన్నిసార్లు మనం పట్టించుకోవు. కానీ రిప్లేస్ బై ది అగాపే దెన్ దేర్ ఈస్ ఎ లవ్ ఇన్ అవర్ ఫ్రెండ్‌షిప్. ప్యూరెస్ట్ ఫార్మ్ ఆఫ్ ది లవ్ మన ఫ్రెండ్‌షిప్‌లో ఉంటది. ఒక ఫ్యామిలీ రిలేషన్స్ ఆర్ లీడ్ బై ది స్పిరిట్ ఆఫ్ గాడ్, ఆర్ ఫిల్డ్ విత్ ది స్పిరిట్ ఆఫ్ గాడ్. వాళ్ళిద్దరిలో గూడా అగాపే పని చేస్తే వాళ్ళు ప్యూరెస్ట్ ఫార్మ్ ఆఫ్ లవ్‌లో ఉంటారు. యూ గాట్ మై పాయింట్? అగాపేగా మనం మారిపోతాం. అది ఫస్ట్ వన్. అగాపేగా మారిపోతాం. అగాపేగా మారిపోవడం అంటే ఏంటి? ఈ ఉదాహరణలతో మీకు ఖచ్చితంగా అర్థమైతది. మొట్టమొదటిది అగాపే ప్రేమ ఏమవుతది? మొట్టమొదటిది వి విల్ బికమ్ ఎ సెల్ఫ్‌లెస్ సెల్ఫిష్‌నెస్ అనేదుండదు.
నిస్వార్థమైన ప్రేమ. లేని వారిమిగా మార్చబడతాం. యూ గాట్ మై పాయింట్? జస్ట్ ట్రై టు అండర్‌స్టాండ్ విత్ మీ. మనము దేవుని ఆత్మ చేత నింపబడితే, మన ఫ్యామిలీలో అగాపేగా ప్రేమిస్తాం. మన ఫ్రెండ్స్‌ని మనం మన రిలేషన్స్‌లో మనం అగా మన మనం అగాపే ప్రేమించినట్లుగా ప్రేమిస్తాం. అగాపేగా ప్రేమించడం, దేవుడు ప్రేమించడం అంటే అగాప్ తెలుసా? సెల్ఫ్‌లెస్ లవ్. అంటే నేనుండనిక. నా స్వార్థం ఉండదిక. ఐ యామ్ ఆల్‌వేస్ థింకింగ్ ఆఫ్ గాడ్ అండ్ ఫర్ ది పీపుల్. స్వార్థము లేని ప్రేమ. యేసుప్రభు అదే కదండీ మనల్ని ప్రేమిస్తా. ఆయనంత సింహాసనం మీద ఉండి, దేవుడి కుమారుడై ఉండి, శతకోటి స్తోత్రాల చేత స్తుతింపబడుతున్న పొజిషన్‌లో ఆయన ఉండి, జస్ట్ బికాస్ ఆఫ్ అవర్ హి బికేమ్ యూ నో ఎ స్ట్రెయిన్ ఒక ముల్లుగా ఈ లోకానికి ఆయన మారి ఐ మీన్ హి హర్టెడ్ హిమ్సెల్ఫ్. ఇంకా ఆయనకేం కనిపించలా. మనల్ని చూస్తా ఉంటే ఆయనకేం కనిపించలా. అందుకనే యోహాను సువార్త 3వ అధ్యాయం 16 వచనం మనందరికీ తెలిసిన వచనమే కదా! దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా తన అద్వితీయ కుమారుడిని మన కోసం ఇచ్చేసిండు. వాట్ ఎ లవ్ ఇట్ ఈస్. వై డోంట్ వి కాల్ దిస్ లవ్ యాస్ ఎ సెల్ఫ్‌లెస్ లవ్? స్వార్థము లేని ప్రేమని పిలవక్కర్లేదా అలాంటి ప్రేమని? ఇంకొక ఉదాహరణ ఇస్తాను జాగ్రత్తగా విందాం. మీ అందరికీ తెలుసు కదా! అబ్రహాం గురించి మనం మాట్లాడుకున్నాం గదా! అబ్రహాముని కొన్ని రోజుల క్రితం నేను అబ్రహాం స్టోరీ గురించి చెప్పాను. అయితే అబ్రహాం స్టోరీలో వన్ ఆఫ్ ది మేజర్ థింగ్ ఏంటంటే ఏమన్నా తెలుసా? నీకు సంతానం ఇస్తాను. హి స్టార్టెడ్ వాక్. నీకు సంతానం ఇస్తాను అంటే ఆయన వాక్ స్టార్ట్ చేసిండు. ఎట్లా వాక్ ఆ మెసొపొటేమియాలో నుంచి హారానికి, హారాన్ నుంచి దేవుడు ఎక్కడికి చెప్తే అక్కడికి నడుస్తా ఉన్నాడు. ఆల్మోస్ట్ 25 ఇయర్స్ అతను నడిచాడు. దేనికోసం నడిచాడు? సంతానం కోసం నడిచుంటాడు. ఎందుకంటే సంతానం ఆయనకి ఒక పిల్లలు పుట్టకపోవడం తప్ప ఇంకే లోటుంది ఆయన లైఫ్‌లో? మేబీ అబ్రహాం చిత్తంలో నడిచాడని మనం మాట్లాడతాం కరెక్టే. దేవుని ఇష్టానుసారంగా మాట్లాడాడంటాం కరెక్టే. అయితే మోర్ ఎవర్ ఆయన నడకను చూసినప్పుడు నాకనిపించింది ఇదేదో సెల్ఫిష్ లవ్ లాగా అనిపిస్తుందే. సెల్ఫ్‌లెస్ కాదు. సెల్ఫిష్. నాకట్లానే అనిపించింది ఏంటంటే, పిల్లోడిని ఇస్తానన్నాడు కాబట్టి అబ్రహాం నడిచాడు. నాకనిపించింది. ఐ యామ్ నాట్ క్రిటిసైజింగ్ అబ్రహాం. బట్ నాకనిపించింది అబ్రహాం నడిచాడు అని అనుకున్నా నేను. ఆ! అతడు హారాన్‌లో అడుగుపెట్టాడు పిల్లల కోసం. హారాన్ నుంచి బయలుదేరాడు పిల్లల కోసం. ఇంకొంచెం దూరం వెళ్ళాడు పిల్లల కోసం. ఇంకొంచెం దూరం వెళ్ళాడు పిల్లల కోసం. కష్టాలు పడ్డాడు దేవుడేదో ఇస్తాడని. సెల్ఫిష్ మొత్తం లైఫ్ సెల్ఫిష్ అనేమో అనుకున్నా నేను. కానీ మోరియా అనే ఒక కొండకి ఇస్సాకుని తీసుకొచ్చి బలివ్వు సెల్ఫిష్ అడుగులు కాస్త మార్చబడ్డాయి. ఎట్లా చెప్పనా? అప్పటి వరకు కొడుకు కోసమే భక్తి చేశాడని నేననుకున్నాను. కానీ ఆ పాయింట్ నుంచి నాకర్థమైంది. కొడుకుని సహితం దేవుడు కోసం వదులుకుంటాననుకున్నాడు చూసావా? అక్కడ నాకర్థమైంది. సెల్ఫ్‌లెస్ అడుగులుగా ఆయన మారిపోయాడు. ఆయన మొదటి నుంచి ఆ అడుగులేస్తున్నాడు. దేవుడు ఒక కొడుకునిస్తాడనో, ఇదిస్తాడని అతను నడవలేదు. తన కొరకు తాను నడవలేదు. తనేదో ఎక్స్‌పెక్ట్ చేసి తను నడవలేదు. తన జీవితం లేదు. ఈస్ నాట్ లవింగ్ అదర్స్. ఈస్ నాట్ లవింగ్ గాడ్ బై ఎక్స్‌పెక్టింగ్ సంథింగ్. నో. ఏమి ఎక్స్‌పెక్ట్ చేయకుండగా, ఏమి ఆశించకుండగా అబ్రహాము దేవుడు నడిచాడు. హి డిడ్‌ంట్ ఎవర్ ఎక్స్‌పెక్టెడ్ ఎనీథింగ్ ఫ్రమ్ గాడ్. దేవుడి నుంచి ఏమి ఆశించకుండగానే అబ్రహాం నడిచాడు. నాకెప్పుడు అర్థమైందో తన ఏ కొడుకు కోసమైతే ఇంట్లో నుంచి అదే కొడుకుని తీసుకొచ్చేసి బలివ్వడానికి సిద్ధమైపోతే దేవుడు ఇవ్వడానికి నీ కొడుకునివ్వడానికి ఎంతగానో ప్రేమిస్తున్న నీ కొడుకునివ్వడానికి కూడా నువ్వు తెగించినందున ఇందును బట్టి నువ్వు ప్రేమించుచున్నావని నాకు అర్థమైంది. వాట్ ఎ వండర్‌ఫుల్ కోట్ ఇట్ ఈస్. నువ్వు ఎంతగానో ప్రేమిస్తున్నావో కూడా వదిలేస్తున్నావు నా కోసం. వాట్ ఎ వండర్‌ఫుల్ లవ్. దేవుడు ఒక మనిషి ప్రేమను మెచ్చుకోవడం చరిత్రలో అదే మొదటిసారేమో అనిపించింది నాకు. ఎట్లా అబ్రహామా నీకెట్లా వచ్చేసింది ఆ నడిపింపు అనంటే, నేను దేవుని ఆత్మ చేత నడిపించబడుతున్న వారిని కనుక నాకు ఆ సెల్ఫ్‌లెస్ లవ్ అనేది అలవాటయింది.
మై ఫ్రెండ్స్, టుడే మన ఎవ్రీ డే టు డే లైఫ్‌లో సెల్ఫిష్ లవ్ తోటే మనం బ్రతుకుతున్నాం. సెల్ఫిష్‌నెస్ తోటే మనం అడుగులు వేస్తున్నాం. ఎవ్రీవేర్ ఇన్ దిస్ వరల్డ్ ఇఫ్ ఎ పర్సన్ వాక్స్ విత్ యూ విత్ వన్ వాక్, దేర్ ఈస్ ఎ సెల్ఫిష్‌నెస్ ఫర్ హిమ్. అనవసరంగా నీతో ఒక్క వ్యక్తి ఒక అడుగు కూడా వేయడు. యూ నో థట్? ఆర్ ఎల్స్ యూ డూ థట్? నువ్వు కూడా ఏమైనా నేనేం ఆశించకుండానే ఒక్క అడుగైనా ఇతరులతో ఏస్తావా? ఎయ్యం. ఫ్రమ్ ది అదర్స్ ఆర్ సంథింగ్ ఫ్రమ్ ది ఎనీథింగ్. ఇప్పుడు మనకేమి కలగకపోతే మనం ఇఫ్ యూ ఆర్ రియల్లీ లీడ్ బై ది స్పిరిట్ ఆఫ్ గాడ్, దేవుని ఆత్మ చేత, ప్రేమ చేత నింపబడిన నువ్వు ఏమి ఎక్స్‌పెక్ట్ చేయకుండానే యూ వాక్ బై ది లవ్ ఆఫ్ గాడ్ విత్ ఎ సెల్ఫ్. సో, మొదటిది స్వార్థము లేని ప్రేమ. ఆయన ముద్ర యేసాడు. ఆయన 33.5 సంవత్సరాల్లో ఆయన ఈ లోకంలో నడిచినప్పుడు, ఆయన పాదము చేత ఈ లోకంలో వేయబడిన అక్షరమేంటో తెలుసా? బహుశా స్వ He walked for the crippled. He walked for the, blind people. He walked for the one who willing for the healing. He never walked a single walk for his glory. ఆయన తనకి ఏ రోజు ఆయన నడవలేదు, ఆయన జీవించలేదు. కాంట్ వి సెల్ఫ్‌లెస్ సెల్ఫ్‌లెస్ పర్సన్. మనమెందుకు ఒక నిస్వార్థమైన ప్రేమతో బ్రతకూడదు? దేవుని ఆత్మ చేత మనం నింపబడితే మొట్టమొదటిది నీలోకి సెల్ఫ్‌లెస్ లవ్ అనేదొస్తది. రెండవది సాక్రిఫిషియల్ ప్రేమ మనలోకి వచ్చిందనడానికి రుజువేంటో తెలుసా? నీ ప్రేమ ఎట్లా ఉంటదో తెలుసా? నువ్వు ఇతరుల్ని ప్రేమించే ప్రేమ ఎలాగుంటదో తెలుసా? త్యాగపూరితంగా ఉంటది. త్యాగపూరితంగా ఉంటది. మీకందరికి తెలుసు కదా! త్యాగం అనే పదం మనమేమి లవింగ్. ఒక తల్లి ఒక కొడుకుని ప్రేమించినప్పుడు, ఆ తల్లి ఏమైనా ఇవ్వడానికి పెయిన్. లేబర్ పెయిన్ కదా! ఒక తల్లి ఈ తల్లి పడే లేబర్ పెయిన్ గురించి ఆహ్, తట్టుకునే, తట్టుకునే పెయిన్ కంటే కొన్ని 8, 9% ఎక్కువే తల్లి పడుతుందట లేబర్. అంత పెయిన్ కూడా ఒక బిడ్డ కోసం తనివ్వాలనుకుంటుంది. థిస్ ఈస్ లైక్ ఎ సాక్రిఫిషియల్ లవ్ గదా! అట్లాంటి ఒక ప్రేమే అగాపె. అంతకంటే ఒక గొప్ప ప్రేమే అగాపె ప్రేమ. ఏం జేసింది? తన సొంత కొడుకుని ఈ లోకానికి పంపించాడు దేవుడు. మనుషులందరిలోని ఇలాంటి ప్రేమనే రావాలనుకున్నాడు దేవుడు. ఏంటో తెలుసా? సాక్రిఫిషియల్ లవ్. త్యాగపూరితమైన ప్రేమ. మీకొక ఉదాహరణ చెప్తాను. మీ అందరికి ఐ మీన్ చాలామంది వినే ఉంటారు ఈ విషయం. మేబీ తెలియకపోతే యూ కెన్ సెర్చ్ ఇట్ ఇన్ ది యూట్యూబ్. దేవరాజు అనే ఒక పాస్టర్ ఉన్నారు. ఆయనది అత్తిలి. వెస్ట్ గోదావరిలో అత్తిలి అనే ఒక ఊరిలో దేవరాజు అని ఒక పాస్టర్ ఉన్నారు. ఈ పాస్టర్ గారికి ఇద్దరు కొడుకులు. పెద్దాయన పేరు విలియం బౌన్స్. చిన్నాయన పేరు స్టీఫెన్ సంథింగ్ ఏదో ఉంది. పెద్ద కొడుకు పేరు విలియం బౌన్స్. ఆ అబ్బాయికి ఏజ్ ఐ థింక్ ప్రాబబ్లీ 99 సంవత్సరాలు. అయితే ఈ దేవరాజు అనే పాస్టర్ గారు ఈ ఇద్దరు కొడుకుల్ని తీసుకొని ఇంకో 10 మంది పాస్టర్‌లనేసుకొని వెళ్ళాడు. ఎప్పుడు కాదు 6 క్రిందట జరిగిన 6 వెళ్ళి ఒరిస్సాలో మిషనరీ ట్రిప్‌కెళ్లారు. మిషనరీ ట్రిప్‌కెళ్తే ఆ మిషనరీ ట్రిప్‌లో ఏం జరిగిందో తెలీదు. ఎఫెక్ట్ అయిపోయారు. అక్కడ వాటర్ పడకు, అక్కడ రోగాలొచ్చేసి, అక్కడ దోమలు గుట్ట మొత్తం మీద మనకు తెలీదు. ఎఫెక్ట్ అయిపోయారు. ఫీవర్‌తో ఎఫెక్ట్ అయిపోతే వాళ్ళు సువార్త అది ముగించుకొని ఇంటికొచ్చేసారు. వెళ్ళిన 10 మంది పాస్టర్‌లో 15 మంది పాస్టర్‌లు అందరికీ ఫీవర్సే. అందరికి డెంగ్యూ ఫీవర్స్ వచ్చేసాయి. ప్లేట్‌లెట్స్ కౌంట్స్ పడిపోతా ఉన్నాయి. అయితే అందరూ హాస్పిటల్‌లో జాయిన్ అయిపోయారు. అక్కడికెళ్ళొచ్చినోళ్ళు అందరూ హాస్పిటల్‌లో జాయిన్ అయితే, ఈ విలియం బౌన్స్ అంటే పాస్టర్ గారి పెద్దబ్బాయి ఉన్నాడు చూసారా? దేవరాజు గారు వాళ్ళ అబ్బాయి ఒక 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 ఐసీయూ వార్డ్ మీద, ఇంకొక వార్డ్‌లో ఇంకొకళ్ళు, ఇంకొక వార్డ్‌లో ఇంకొకళ్ళు ఇట్లా హాస్పిటల్‌లో అందరిని హాస్పిటల్‌లో జాయిన్ జేస్తే, ఆ విలియం బౌన్స్ అనే అబ్బాయి చచ్చిపోయాడు. 20 సంవత్సరాలు యవ్వనస్తుడు. అప్పుడప్పుడే దేవుని సేవలోనికి వస్తున్న వ్యక్తి. దేవుని సేవ కోసం సమర్పించబడిన ఒక యవ్వనస్తుడు. ఒక 20 సంవత్సరాలు రాకముందే అతని యవ్వన ప్రాయంలోనే చనిపోయాడు.
చనిపోతే ఎవరైనా అయితే ఈ లోకంలో ఏమంటారో తెలుసా? నీ సేవ చేస్తే నాకేం జరిగింది ప్రభువా? నీ సేవ చేస్తే నాకేమొచ్చింది అని అడగాలి. కానీ ఆ తండ్రి పెద్ద కృతజ్ఞతా స్తుతి కూడక పెట్టి, ఆ కృతజ్ఞతా స్తుతి కూడికలో ఆయన ఏ సాక్షి చెప్పాడో తెలుసా? కొడుకు ఒరిస్సా ప్రాంతము కొరకు విత్తనంగా విత్తాను. రాబోతున్న దినాల్లో క్రైస్తవ పంటను నేనక్కడ కొయ్యబోతున్నాను. క్రైస్తవ పంటను మేమక్కడ కొయ్యబోతున్నాం. నేను విత్తానని ఒక సాక్ష్యం చెప్పాడు. ఏ తండ్రైనా ఒక సామాన్యమైన తండ్రికి ఇది సాధ్యమంటారా ఇట్లాంటి సాక్ష్యం చెప్పడం? మన తల్లిదండ్రులు మనం ఎంతగానో ప్రేమిస్తారు. అలాంటిది మనకేమైనా అవుతేనే వాళ్ళు ఇంకొక కొడుకు ఐసీయూ బెడ్ మీద ఉంటే అతను నేను దేవుని కోసం నా కొడుకుని నేను ఒకానొక రోజు ఆ విత్తనం వల్లొచ్చిన పంటను మేము కొయ్యబోతున్నాం. ఒరిస్సా రాష్ట్రం క్రైస్తవంలోకి రాబోతుందని తెలుసా? ఒక మనిషి ఇంత సాక్రిఫిషియల్‌గా ఎట్లా మారిపోతారండి? ఆటోమేటిక్‌గా మనం సాక్రిఫిషియల్‌గా, త్యాగపూరితంగా మనం మారిపోగలం. వాట్ ఎ వండర్‌ఫుల్ టెస్టిమనీ ఇట్ ఈస్. రెండవది మనలో సాక్రిఫిషియల్ లవ్ వస్తది. త్యాగపూరితమైన ప్రేమ. ఏదైనా ఇచ్చేయగలం దేవుడి కోసం. ఏవండీ ఈరోజు మన ఆంధ్రప్రదేశ్‌లో రక్షించబడడం ఈరోజు యూట్యూబ్‌లో చెప్పే పాస్టర్స్ ఎవరైనా రక్షించబడ్డానికి కారణం అనుకుంటున్నారా? బైబిల్ ట్రాన్స్‌లేట్ చేస్తున్నారు. లేకపోతే ఈరోజు క్రిస్టియానిటీ అంత ప్రబలిల్లడానికి కారణం ఎవరనుకుంటున్నారు? వి ఆర్ నాట్. ఆంధ్ర ప్రజలు వీళ్ళు కాదు కారణం. ఇప్పుడు ఎవ్వరో ఏసిన పంటను మనం కోసుకుంటున్నాం. కానీ వాస్తవానికి ఆ పంటేసింది ఎవరో తెలుసా? కొన్ని వందల సంవత్సరాల క్రితమే మిషనరీస్ వాయిస్ వినిపించట్లేదు. ప్రైజ్ ద లార్డ్. ఈరోజు భారతదేశం రక్షించబడుతుంది. ఇంతమంది ఆరాధించుకోగలుగుతున్నాం. ఇంతమంది బైబిల్ చదవగలుగుతున్నాం. ఇట్లా గ్యాదర్ అవ్వగలుగుతున్నాం. పాస్టర్స్ నేనెవరిని విమర్శించట్లేదు. ఈరోజు సేవకులో మేము కారణం గాదు. మరి వచ్చి సేవ చేశారు ఈ ఈ భారతదేశంలో. ఎంతోమంది సేవకులు తమ జీవితాల్ని కాదనుకుని సాక్రిఫిషియల్‌గా వర్క్ చేశారు గాబట్టే, ఈరోజు వాళ్ళ తల్లిని కాదనుకుని, తండ్రిని కాదనుకుని, భార్యలను పోగొట్టుకున్న వాళ్ళున్నారు. భర్తలను పోగొట్టుకున్న ఒంటరిగా సేవ చేసిన స్త్రీలున్నారు. అట్లా చేయగలిగారు కాబట్టే ఈరోజు మన వరకు క్రైస్తవ్యం వచ్చింది. దేర్ ఈస్ ఎ సాక్రిఫిషియల్ లవ్ ఇన్ ది క్రిస్టియానిటీ. ఒక క్రైస్తవునిగా మనకి లవ్ కావాలి. సాక్రిఫిషియల్ లవ్. దేనినైనా వదులుకోగలిగే ప్రేమ. ప్రైజ్ ద లార్డ్. ఇక మూడవదిగా అన్‌కండిషనల్ లవ్. దేవుని ఆత్మ చేత నడిపించబడితే నీలోకొచ్చే ప్రేమేంటో తెలుసా? ఈరోజు కాదు, ఫీలియో కాదు, స్ట్రోక్ కాదు, ఫ్యామిలీ లవ్ కాదు, ఫ్రెండ్‌షిప్ కాదు, ఒక రిలేషన్‌షిప్‌లో ఉన్న ప్రేమ కాదు. ఏ ప్రేమొచ్చిద్దో తెలుసా మనలోకి? అన్‌కండిషనల్ లవ్ మూడవదిగా. వితౌట్ కండిషన్ వి లవ్ అదర్స్. వాళ్ళు మనల్ని ప్రేమిస్తున్నారా? వాళ్ళు మనల్ని ద్వేషిస్తున్నారు. మనం ఇతరుల్ని ప్రేమించగలం. ఎలాగో తెలుసా? అన్‌కండిషనల్‌గా. వాళ్ళని ఒకవేళ అన్‌కండిషనల్ లవ్ అంటే అర్థమేంటి? అన్‌కండిషనల్ లవ్ అంటే అర్థమేమిటి? వాళ్ళు ఏమై ఉన్నారో వాళ్ళ వల్ల మనకు పైసా ప్రయోజనం లేకపోయినా వాళ్ళని ప్రేమించడమే. ప్రేమించడమే. మీకందరికీ ఒక స్టోరీ ఐయామ్ సారీ నెట్ మై కనెక్షన్ ఈస్ గోయింగ్ ఔట్. ప్రైజ్ ద లార్డ్. యూ ఆర్ హియరింగ్ మీ?
ఓకే. యూ కెన్ హియర్ మీ నౌ. సో, ఈ ఈ ఈ దేవుని ప్రేమ మనలోకొచ్చినప్పుడు ఏమవుతదో తెలుసా? మూడవదిగా అన్‌కండిషనల్‌గా మనం లవ్ చేయగలం. ఏ కండిషన్ లేకుండానే ఇతరులను లవ్ చేయగలం మనం. ఎలాగా? అన్‌కండిషనల్ లవ్‌కి వన్ ఆఫ్ ది బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటో తెలుసా? దావీదు ఒకరోజు అరే! అతను కోటలోకెళ్ళిపోయిన తర్వాత మంచి సెటిల్ అయిన తర్వాత తన సైనికులను పిలిచి అడుగుతున్నాడు. "అరే! నాకు నా ఫ్రెండ్ ఉండేవాడురా. ఆ ఫ్రెండ్ పేరు జోనాథన్. ఓకే. ఆ ఫ్రెండ్‌కి ఎవరైనా ఉన్నాడంటావా? ఎందుకంటే వాడు ఆడు బ్రతికున్నప్పుడు నాకు చాలా హెల్ప్ చేశాడురా. వాళ్ళ ఫ్యామిలీలో ఎవరైనా ఉన్నారేమో చూడండిరా. నేను వాళ్ళని ఉపకారం చేయాలి. ఐ హావ్ టు డూ సంథింగ్ బికాజ్ ఆ ఫ్యామిలీకి నేను చాలా రుణపడున్నాను" అని దావీదు ఏం చేశాడో తెలుసా? ఆ ఫ్యామిలీలో ఎవరైనా ఉన్నారా అని సెర్చ్ చేస్తే మెఫీబోషెతు అని ఒకడు దొరికాడు. ఓకే. మెఫీబోషెతు అని ఒకడు దొరికాడు. అయితే మెఫీబోషెతు అని ఒకడు దొరికితే ఇప్పుడు రాజు ఏమంటున్నాడో తెలుసా? సరే ఆడెక్కడున్నాడు? మాకీరు అనే ఒక ఒక ఇంటి దగ్గర ఉన్నాడు. మాకీరు అనే ఒక ఊర్లో ఉన్నాడు అని చెప్పారు. చెప్తే అయితే దావీదంటారు "ఆడిని తీసుకొచ్చేయండిరా. వాడిని తీసుకొచ్చేయండి." ఇప్పుడు ఈ సైనికులెళ్లి వాడిని తీసుకొస్తాకెళ్తే తీరా వాడికి చూస్తే కాళ్ళు పని చెయ్యవు. లేచి నడవలేడు. వీల్ చైర్‌లో ఉన్నాడు. ఇప్పుడు రాజైన దావీదుకు మళ్ళీ ఇంటిమేషన్ ఇచ్చారు. ఏమనంటే, "రాజా వాడికి 2 కాళ్ళు లేవు. మనకేం ఉపయోగపడ్డయ్యా వాడు. మనకేమి యూజ్ కాడు వాడు. వాడిని తెచ్చుకున్నా గాని వాడిని మేపడం మనకి అనవసరం" అని రాజుతో చెప్తే రాజేమన్నాడో తెలుసా? "అరేయ్! వాళ్ళ తండ్రి నాకు ఉపకారం చేసినందున నేను వాడికి ఉపకారం చేయవలసి ఉన్నదందున నువ్వేం చేస్తావో తెలుసా? మెఫీబోషెతు నాకు ఉపయోగపడతాడా? నాకు ప్రయోజనకరుడా? అనేది కాదు పాయింట్. నేను అతన్ని ప్రేమిస్తున్నాను గనుక బ్రింగ్ హిమ్." అప్పుడు వెంటనే ఈళ్ళు ఏం చేశారో తెలుసా? ఆ వ్యక్తిని కాస్త ఎవరిని ఆ మెఫీబోషెతును కాస్త రాజు సైనికులు వెళ్లి కోటకు తీసుకొచ్చారు. కోటకు తీసుకొచ్చి అప్పుడు ఈళ్ళందరూ చెప్తున్నాడు. ఏమని తెలుసా? "రేయ్! వీడెవడో తెలుసా? నా ఫ్రెండ్ కొడుకు గనుక ఈడినేం చేస్తారో తెలుసా? వీడిని రోజు నేనెక్కడైతే భోంచేస్తానో అక్కడే భోంచేయాలి. రోజు నేను ఏ కోటలో అయితే ఉంటున్నానో వీడికొక రూమ్ ఇవ్వాలక్కడ. నన్నెలాగైతే చూసుకుంటున్నారో వీడిని కూడా అలా చూసుకోవాలి. ఎందుకంటే వీడి వల్ల పైసా ఉపయోగం లేదు. అయినా వీడిని అట్లా చూసుకోవాలి." దావీదు నాకనిపించింది. దావీదు గారు మీరెందుకండి అంతగా ప్రేమిస్తున్నారు ఆ వ్యక్తిని? వాడి వల్ల ఒక పైసా ఉపయోగం లేదు. వాడికే ఒక అసిస్టెంట్ కావాలి. వాడికే కాళ్ళు పనిచేయవు. వాడికే వీల్ చైర్ తోసేవాడు ఒకడు కావాలి. వాడి వల్ల మీకేం ఉపయోగం లేదు. దెన్ వై యూ ఆర్ ఎక్స్‌పెక్టింగ్ హిమ్ టు బి ఇన్ యువర్ పాలస్? అప్పుడు రాజు చెప్తాడు, "అరే! వాడిని నేను ప్రేమిస్తున్నాను. వాడి తండ్రి నాకు ఉపకారం చేసినందుకు నేను వాడికి ఉపకారం చేయాలనుకుంటున్నాను. దిస్ ఈస్ అన్‌కండిషనల్ లవ్. దిస్ ఈస్ ఎన్ ఎగ్జాంపుల్ ఐ యామ్ సేయింగ్." వాడి వల్ల ఏ ఉపయోగం లేదు. కానీ వాడు రాజభోజనం దగ్గరే ఉండాలి. వల్ల ఏం ఉపయోగం లేదు. వాడికి చెయ్యవలసిందంతా నేను చెయ్యాలి. వాడి వల్ల ఏ ఉపయోగం నాకు లేదు. బట్ స్టిల్ నేను వాడిని లవ్ చేయాలి. వాడిని ప్రేమించాలి. మై ఫ్రెండ్స్, ఈరోజు యేసు ప్రభువుని నమ్ముకున్న వారిగా క్రీస్తు ప్రేమను పొందుకోవడం గాదు. క్రీస్తు ప్రేమను ఇతరులకివ్వాలి. ఎలాగా? అన్‌కండిషనల్‌గా. వాట్ వి సపోజ్ టు డూ? వి నీడ్ టు లవ్ పీపుల్ అన్‌కండిషనల్లీ. వితౌట్ కండిషన్స్, వితౌట్ రెగ్యులేషన్స్, వితౌట్ ఎక్స్‌పెక్టేషన్స్. అలా మేనిఫెస్ట్ అయితే మొదటి ఫలము నీలో ఉన్నట్టే. ఏంటది? ప్రేమ. మొదటి ఫలం మనలో ఉన్నట్టే. అదే ప్రేమ. ఈరోజు చాలా మందిలో కృపా వరాలు చూస్తాం గానీ, కృపా ఫలాలు చూడమండి. అందరూ అంటా ఉంటారు, "మాకు అన్య భాషలు మాట్లాడతాం. మేము దేవుని వాక్యాన్ని బోధించగలం. మేము ప్రార్థన చేస్తే టచ్ అంటే అయిపోతాయి. రోగాలు పోతాయి, దెయ్యాలు పోతాయి" అని అంటా ఉంటారు. మరి ప్రేమించలేకపోతున్నాము అనంటే, నీలో కృపా ఫలం లేనట్టేగా. నన్నడిగితే నేనంటాను, కృపా వరము నిన్ను పరలోకము తీసుకెళ్ళదు. కానీ కృపా ఫలము నిన్ను పరలోకం కొరకు సిద్ధపరుస్తది. ఆ కృపా ఫలాల్లో మొట్టమొదటిదే ప్రేమ. ఇంకా మీకు ప్రేమ కోసం అర్థం కావాలి అనంటే, మొదటి కొరింథీ పత్రిక 13వ అధ్యాయం చదువుకోండి మొత్తమంతా. అక్కడ ప్రేమ గురించి అపోస్తలుడైన పౌలు ఖచ్చితంగా వివరించాడు. వి ఆర్ ఆల్‌మోస్ట్ ఎట్ ది ఎండ్. ప్లీజ్ ట్రై టు అండర్‌స్టాండ్ మీ. దిస్ ఈస్ వాట్ లార్డ్ వాంట్స్ టు కన్వే. అగాపే లవ్ మనలోకి రావాలి.
దేవుడి ప్రేమను అగాపే అని చెప్పుకోవడం కాదు మనం. మనమే ఒక అగాపేగా మారిపోవాలి. మనమే ఒక సెల్ఫ్‌లెస్ లవ్‌గా మారిపోవాలి. సాక్రిఫిషియల్ లవ్‌గా మారిపోవాలి. అన్‌కండిషనల్‌గా ప్రజల్ని మనం లవ్ చేయగలిగితే ఫ్రూట్ ఆఫ్ ది స్పిరిట్ మనలో ఉన్నట్టే. సో దిస్ ఈస్ వాట్ ద ఫస్ట్ స్పిరిట్ ఈస్ ఆల్ ఫస్ట్ ఫ్రూట్ ఈస్ ఆల్ అబౌట్. సో మొట్టమొదటిగా మనకి కాయవలసిన పండేంటి తెలుసా? మనం దేవుని చెట్టుమైతే, మనం నిజంగా చర్చ్‌లో నాటబడిన చెట్టుమైతే, మనం వాక్యంలో ఎదుగుతున్న చెట్టుమైతే, మనకి కాయవలసిన ఫస్ట్ పండు ఇదే, ప్రేమ. నువ్వు ఆ ప్రేమ అనే ఫలం లేకుండగా నా దగ్గర మామిడికాయలు కాయకుండగా నేను మామిడి చెట్టునని ఊరేగించినంత మాత్రాన ప్రయోజనం ఏమీ లేదు. ప్రజలందరికీ నేను మామిడి చెట్టు అని తెలియాలంటే నా దగ్గర మామిడి కాయలైనా ఉండాలి. ఖచ్చితంగా ఉండాలి. అదర్‌వైస్ పీపుల్ వోంట్ బిలీవ్ మీ. సో, ఇన్ ది సేమ్ వే మనం క్రైస్తవులమని చెప్పుకుంటూ, క్రీస్తు బిడలమని చెప్పుకుంటూ, వాక్యంలో ఎదిగామని చెప్పుకుంటూ, మన దగ్గర కూడా ఫలములు లేకపోతే, మన దగ్గర కూడా ఈ ప్రేమ లేకపోతే, యూ ఆర్ నాట్ ది పీపుల్ ఆఫ్ గాడ్. యూ ఆర్ నాట్ ది చిల్డ్రన్ ఆఫ్ గాడ్. So try to understand this and let's pray. Let the love of God manifest in our life. దేవుని ప్రేమ అనగా అగాపే ప్రేమ మన జీవితంలో నెరవేర్చబడునుగాక. ఒక్కొక్కరిని సెల్ఫ్‌లెస్‌గా లవ్ చేద్దాం. సెల్ఫిష్‌నెస్‌తో కాదు, సెల్ఫ్‌లెస్‌గా లవ్ చేద్దాం. రెండవదిగా సాక్రిఫిషియల్ లవ్. ఏదైనా ప్రభువు కోసం గాని, ఇతరుల్ని ప్రేమించే విషయంలో గాని సాక్రిఫిషియల్‌గా అంటే దేవుని కోసం ఏదైనా సాక్రిఫైస్ చేయాలి. మనుషుల్ని దేవుని రాజ్యం కోసం సంపాదించడం కోసం సాక్రిఫైస్ చేయాలి. మూడవదిగా అన్‌కండిషనల్ లవ్. ఏ కండిషన్స్ లేకుండానే ప్రేమించడం. అట్లాంటి ప్రేమ, స్వచ్ఛమైన ప్రేమ మనలోనికి వచ్చునుగాక. లెట్స్ ప్రే. లెట్స్ ప్రే. ఒక చిన్న ప్రార్థన చేస్తాను. పరిశుద్ధుడు, ప్రేమ కలిగిన తండ్రి, అందరూ ఉన్న చోట్లనే ఒకవేళ మీరు అవకాశం ఉంటే ఒకసారి కళ్ళు మూసుకొని నాతో పాటు ప్రార్థన చేయండి. ప్రభువా, ఆత్మ వరాలు కంటే ఆత్మ ఫలాలు ఎంతో మిన్న. ఎందుకంటే ఆత్మ వరములు కలిగిన వాడు పరలోకానికి వెళ్తారో లేదో నాకు తెలియదు గానీ, ఆత్మ ఫలములు కలిగిన వారు అనగా నీ నీ యొక్క ఎక్స్‌పెక్టేషన్స్‌కి తగిన జీవితం ఈ ఫలములో ఇమిడి ఉన్నాయి గనుక, అలాంటి ఫలాలను మా జీవితంలో అనుభవించులాగున, అయ్యా అలాంటి ఫలములు మేమిచ్చులాగున మా జీవితాల్లో ప్రేమ అనే ఫలము మా జీవితంలో ఉండునట్లుగా కృప చూపి నడిపించండి. ఏ